హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా 21 సీట్లలోనే పోటీ చేసి 21కి 21 గెలిపించుకోగలిగారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తను నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ నాటికి ప్రిపేర్ అవుతున్నారు. మొత్తం 170 స్థానాల్లో ఆయన పోటీ చేసేందుకు తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు అయితే వస్తున్నాయి సార్. మరి ఏ విధంగా వ్యూహాలు రాబోతున్నారు? మరి వచ్చే నాటికి పొత్తులో ఉంటారా, లేకుంటే 170 స్థానాల్లో ఆయనే పోటీ చేసే అవకాశం ఏమన్నా ఉందా? మరి ఆ టైంలో గెలుస్తారా? ఏ విధంగా తన పార్టీని బలోపేతం చేస్తారు సార్? మీరేం చెప్తారు దీని గురించి? ఇది టూ ఎర్లీ అండి. దీన్ని మనం చాలా తొందరపడి మాట్లాడుకోవడం అవుతుంది. ఒక పక్క ఇప్పుడే పదవులు తీసుకున్నారు, ఇప్పుడే జనంలోకి వెళ్ళడం మొదలుపెట్టారు, ఇప్పుడే కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్కి అవసరమైన నిధులు తీసుకోవాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో రోడ్లు మొత్తం చెడిపోయి ఉన్నాయి, వైద్యం మొత్తం చెడిపోయి ఉంది. అంటే హాస్పిటల్స్ని బాగు చేసుకోవాలి, రోడ్లు బాగు చేసుకోవాలి, ప్రభుత్వ కార్యాలయాలను బాగు చేసుకోవాలి, పంటలను బాగు చేసుకోవాలి. అంటే నాణ్యమైన విత్తనాలు ఎక్కడా లేవు కనుక పంట కొట్టుకుపోతుంది. తర్వాత సజ్జభూముల్లో ఆ సజ్జభూములు ఏవైతే ఉన్నాయో అవి కాస్త రాజకీయ నాయకుల తాలూకు కబంధస్తాల్లో ఉన్నాయన్నమాట. ఇన్ని ఛాలెంజీలు ఉంటుండగా నెక్స్ట్ ఏమవుతాను అనే ఆలోచన ఆయనకి రాదు. ఇవి ఎవరైనా మధ్యవర్తులు కుక్కుడు స్టోరీస్ మాట. మనం కూడా బట్ అది ఇలా స్ట్రెస్ చేసి చెప్పలేదు, కానీ రాబోయే ఎలక్షన్స్ మాత్రం తప్పకుండా ప్రధానమైన ప్రతిపక్షం అవుతుందని మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడో చెప్పుకున్నాం. ఎందుకంటే రాజకీయం అంటేదే కదా. కూటమి ఉందనుకోండి, వీళ్ళ మీద ఎవరు పోటీ చేస్తారు? ఎవరు పోటీ చేసినా ఓడిపోతారు. ఈ ముగ్గురు కదా వీళ్ళు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, పాలకవర్గం పార్టీ. అందువల్ల ఇది టూ ఎర్లీ. ఏదో ఒక వదంతినేమో లేవదీసి ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నం తప్ప దీంట్లో ఏమీ లేదు. అంటే సార్, వచ్చేసారి కూడా కూటమిలో భాగంగానే వెళ్తారంటారు. మరి మీ ఒపీనియన్లో ఇప్పటి నుంచే టూ ఎర్లీ అంటున్నారు, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచే మొదలు పెడితే అప్పటి వరకు ఆ పార్టీని బలోపేతం చేయొచ్చు కదా. ఇప్పుడు బేస్ అనేది కరెక్ట్ ఉండాలి కదా సార్. కరెక్ట్గానైనా ఒక దేశాన్ని గడగడలాడించినటువంటి మోదీ ఈరోజు ప్రభుత్వం ఉంటుందో ఊడిపోతుందో అనేది తెలియదు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది అని చెప్పారు. వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. మోదీయే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కీలకంగా తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ కన్వీనర్గా ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు మోడీని రక్షించేవాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు గతంలో మోదీని చంద్రబాబు కానీ, చంద్రబాబు నాయుడిని మోదీ కానీ తిట్టలేని తిట్టు లేదు. అంటే తిట్లు ఇంకా లేవు మాట. ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిట్టుకున్నారు ఇద్దరు కూడా. మళ్ళీ జీవితంలో కలుసుకుంటాం అనుకున్నారా? ఇవి రాజకీయాలు. నిన్న ఏవైతే ఉందో ఈరోజు ఉండవలసిన అవసరం లేదు, ఈరోజు ఏవైతే లేదో రేపు లేకుండా ఉండవలసిన అవసరం కూడా లేదు. రాజకీయాలు వాళ్ళ వ్యక్తిగతమైన రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పాటుపడతారు. కానీ దీనికి ఇంకేదో మనం ముందుగా ఊహించుకోవడం జరగదు. ఏంటంటే ఒక మంచి బలమైన బంధం ఇద్దరి మధ్య ఏర్పడ్డది కాబట్టి, చంద్రబాబు నాయుడు మధ్య, పవన్ కళ్యాణ్ మధ్య, అది కూడా జీవితంలో మర్చిపోలేని బంధం కాబట్టి ఇంత బలంగా ఉంది. లేకపోతే ఎలక్షన్లో ఎప్పుడైతే ఫలితాలు వచ్చేసాయో, మీరు మీ దారి మాది మా దారి, వాళ్ళది ప్రతిపక్షం అవడానికి మార్గం ఉంది కదా, మీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటాం, వైసీపీ తీసి పారేయండి అనుకోవచ్చు. వాళ్ళిద్దరూ కలిసి చేద్దాం అనుకున్న పనులు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. అది ముందు ఫస్ట్ పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయింది. అంటే దీన్ని కరువు నేల, కరువు దేశం, కరువు మనుషులు అయిపోయారన్నమాట. వాళ్ళు తిండి ఉండాలి ఆ 3 పూట్లైనా, ఆ విద్య బాగా ఉండాలి కదా. అందరూ గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోరు కదా. ఆ విద్యా విధానం నాశనం అయిపోయింది, వైద్యం నాశనం అయిపోయింది. పథకాలు అని 10 మందికి పంచి మిగతా 90 మందికి కూడా పంచకుండా ఉండడం వల్ల అందుకున్నవాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, అందుకోలేని వాళ్ళు ఆ నానా తిడుతున్నారు. ఇంత తిరుగుబాటు ఎందుకు వచ్చిందంటే మలమల మాడిపోతున్నారు. ఇక వీళ్ళు దించేయాలి రే భగవంతుడు అనుకున్నారు. ఆ ల్యాండ్ సెటిల్మెంట్తో మొత్తం మారిపోయారు అన్నమాట.
ఎందుకు మారిపోయారు అంటే ఇదేంటి మా తాత ముత్తాతల నుంచి ఉన్న ప్రాపర్టీ ఏమిటి, దాని మీద వాడు ఫోటో ఏమిటి, మా ఒరిజినల్స్ ఏమో వాళ్ళకి ఇవ్వడం ఏంటి, మేము జెరాక్స్ కాపీలు పెట్టుకోవడం ఏంటి, మా ఇంట్లో పెళ్ళిలో విద్య ఏది ఉంది, ఇంజనీరింగ్ చదివించాలి, అయితే పేదరికంలో కూడా డాక్టర్ సీట్లు వచ్చిన ఉన్నారు, పొలం మేస్తా చదివించుకుంటారు. మేము వెళ్ళిపోయి జెరాక్స్ కాపీలు తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వమంటే ఎవడిస్తాడు? ఒరిజినల్ ఇవ్వమంటే నువ్వు ఇస్తావు. నువ్వు ఏదో ఒక చిన్న ఆఫ్టర్ ఆల్ బర్త్ సర్టిఫికేట్స్కే 50 రోజులు అయిపోతున్నాయి. అందువల్ల ఇవన్నీ చాలా సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల్ని పేదవారు గమనించి తిరగబడ్డారన్నమాట. అందువల్ల ఇవాళ ఉన్నటువంటి వ్యవహారం కానీ, ఈరోజు ఉన్నటువంటి పద్ధతి కానీ రేపు ఉండదు. రేపు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి గొడవలు జరుగుతాయని చెప్పను, కానీ అభిప్రాయ భేదాలు వస్తాయి, తప్పదు. పవన్ కళ్యాణ్ చేద్దామంటాడు, చంద్రబాబు ముందు అంటే ఆయన కూడా ఈయన మంచి సంకల్పంతో చేద్దాం అనుకుంటాడు. ఆయన ముందు మేము చేయగలమా? సపోజ్ గవర్నమెంట్లు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఒక మాటలో ఇచ్చేయచ్చు, అని 58 సంవత్సరాలు పోషించగలదా ఈ గవర్నమెంట్ అని ఆలోచించాలి కదా. అది ఎవరు ఆలోచించరు. అది అందువల్ల కొన్ని ఈయన చాలా ఫాస్ట్గా ఆలోచిస్తాడు, ఆయన ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు కనుక కొన్ని ఏదైనా ఇబ్బందులు వస్తే రావచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా, ఎవరు ఏమనుకున్నప్పుడు కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏమనుకున్నప్పుడు కూడా భవిష్యత్తు పవన్ కళ్యాణ్దే. పవన్ కళ్యాణ్ మాటకి ఎదురు లేదు ఈరోజు దేశంలో. ఎందుకు ఎదురు లేదంటే అలా చూపిస్తున్నాడు. ప్రభాస్ 5 కోట్లు ఇచ్చాడా? ఈ లెక్కను చూస్తే 1000 కోట్ల రూపాయలు చెక్కులు పడిపోతాయి అన్నమాట. ఎన్ఆర్ఐలు ఏమిటి, మొత్తం నెల రోజులు హోటల్ బిల్లు వాళ్ళయే. 25 కార్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, ఆ కార్లకు డబ్బులు అయ్యే వాళ్ళయే. ఊర్లని దత్తత తీసుకొని వాళ్ళని సబ్సిడైజ్ చేశారు, అయితే వీళ్ళకే ఓట్లు వేసేలాగా. మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎన్ఆర్ఐలు? తర్వాత ఎలక్షన్లో ఫలితాలు వచ్చిన తర్వాత మీ విజయాన్ని కళ్ళారా చూసిన తర్వాత వెళ్ళిపోతా ఉన్నారన్నమాట. అవి ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి సపోర్ట్ అది. అన్నమాటలు నెరవేర్చుకున్నా పిఠాపురం దగ్గర రోడ్డు పడిపోతున్నాయి. ఆ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ప్రొఫెసర్ని తీసుకొచ్చి, ఆధ్యాత్మిక ప్రొఫెసర్ని, పండితులు తీసుకొచ్చి వాళ్ళ మాటలు జరుగుతున్నాయి. అక్కడ మెరీనా బీచ్ చేస్తూ ఉన్నారు ఉప్పాడు దగ్గర, ఆ పనులు జరుగుతున్నాయి. ఏ స్టోరేజో కడతా అంటున్నారు, పనులు జరిగిపోతుంది, తక్కువలో ఉన్నాయన్నమాట. ఎటు వచ్చి మనసు రాదు. అది కట్టాలంటే మిగతా వాళ్ళకి మనసు రాదు. మనసు ఉంటే ఏమైనా అవుతుందండి. నేను భోజనం చేస్తున్నాను, అదే 200 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు పెట్టి భోజనం చేస్తున్నాను, 100 అయినా జరుగుతుంది, నువ్వు భోజనం చేయంటాను నేను, నా మనసు అంటూ ఉంటే. అందువల్ల ఇంతకాలం మనల్ని వెనకబడిపోయాం, 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు వెనకబడిపోయాం కనుక దీన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నారు కనుక వయసు రీత్యా చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ తక్కువ వయసు ఉన్నవాడు, యువకుడు గనక, దాని తర్వాత అనుకుంటే చేసే మనస్తత్వం ఆయనకు ఉంది కనుక, ఒకవేళ లంచం తినని చెప్పినప్పుడు కూడా తక్కువ తింటాడు కనుక మనం చెప్పుకుందాం, అది తప్పేమి కాదు. పనిచేసేవాడికి ఏదో ఉండాలి కదా. ఇప్పుడు 1000 రూపాయలకి 100 రూపాయలు తీసుకోవడం తప్పు కాదు ఎట్టి పరిస్థితిలో కూడా. అదే కాకుండా 1,00,000 రూపాయలకి 5,000 ఎంతో తీసుకుని అది పేదలకే పంచిపెట్టాడు అనుకోండి, తప్పు కాదు అది.